హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు మూవీ షో. ఈ రోజు మన వీడియోలో హృతిక్ రోషన్ అలాగే మన జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన వాట్ 2 మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మూవీ అయితే భారీ బడ్జెట్ తాలూ కొంచెం భారీ ఎక్స్పెక్టేషన్ తో అయితే రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉందని తెలుసుకునే ముందు ఈ స్టోరీ కొంచెం బ్రీఫ్ గా లుక్ వేస్తే, ఏజెంట్ కబీర్ అయితే రా నుంచి వెళ్ళిపోయి కొన్ని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లో అయితే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు. అయితే ఇండియాకి తన నుంచి థ్రెడ్ ఉందని తెలిసి తన్ని పట్టుకోమని ఏజెంట్ విక్రమ్ అయితే అపాయింట్ చేస్తారు. తర్వాత ఏం జరిగింది అన్నది మనం మూవీలో చూసి తెలుసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిందంతా జస్ట్ ఒక లేయర్డ్ స్టోరీ లైనే. మూవీలో అయితే మీరు చూడాల్సింది అయితే ఇంకోటి ఉంటది, దాని గురించి అయితే నేనే రివీల్ చేయట్లేదు. ఇంకా మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే నా వరకు సాటిస్ఫైడ్ అని చెప్పాలి. నేను పెట్టిన టికెట్ మనీకి అయితే నేను సాటిస్ఫై. ఇందులో మెయిన్ లీడ్స్ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ అయితే బాగా ప్లాన్ చేశారని చెప్పాలి. అండ్ అలాగే స్టార్టింగ్ 30 minutes మూవీ కావాల్సిన సెటప్ చేయడానికి వాడుకున్న ప్రాసెస్ అయితే బాగుంది. అండ్ అలాగే యాక్షన్ సీక్వెన్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయని చెప్పాలి. అండ్ అలాగే ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే కొంచెం వావ్ అనేలా ఉంది. కానీ ఇందులో మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ చాలా ప్రిడిక్టబుల్ గా అయితే ఉంటది అండ్ చాలా వరకు వార్ మూవీ టెంప్లెట్ లాగే నడుస్తూ ఉంటది. బట్ ఇందులో కొంచెం సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ కొంచెం ఫ్రెష్ ఫీల్ అయితే ఇచ్చింది వెన్ కంపేర్ టు అదర్ స్పై యూనివర్స్ ఫిల్మ్స్. అండ్ అలాగే క్లైమాక్స్ అయితే కొంచెం ఏదో రష్ అయిన ఫీల్ అయితే వచ్చింది. బట్ ఎనీవేస్ ఈ మూవీలో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ అలాగే మన మెయిన్ లీడ్స్ కోసమైనా సరే ఈ మూవీని కన్ఫర్మ్ గా థియేటర్ లో అయితే ట్రై చేయొచ్చు. బట్ ఎనీవే ఏది కొత్తగా ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళకండి, డిసప్పాయింట్ అవుతారు. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మనం మూవీ ఎక్స్ట్రా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కీప్ వాచింగ్ మూవీ ఎక్స్ట్రా.